శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో. 2025-26 విశ్వావసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎట్లా ఉంటాయి, ఏమిటి, మంచి చెడ్డ, ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు చూద్దాం. ఈ రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. ఇక చూసుకుంటే ఈ రాశివారికి 14/5/2025 వరకు గురుడు ఏకాదశిలో ఉంటాడు. అక్కడి నుంచి గురుడు వ్యయంలో ఉంటాడు. ఈ సంవత్సరం అంతా కూడా గురుడు వ్యయంలోనే ఉంటాడు. శని దశమ స్థానంలో ఉంటాడు. రాహు అష్టమ స్థాన సంచారం, కేతు ద్వితీయ స్థాన సంచారం. ఇక్కడ ఏంటంటే శనివత్ రాహు, కుజవత్ కేతు కాబట్టి శాస్త్రం అంటే రాహు అష్టమ సంచారం, శని అష్టమ సంచారంతో సమానంగా మనం భావించాలి. అట్లా ఈ రాశి వారికి ఆగస్టు వరకు కుజస్తంభన యోగం రాశిలోనే, కర్కాటక రాశిలోనే ఉంది. కాబట్టి ఎటు చూసుకున్నప్పటికీ కూడా గురు రాహులు ఇద్దరు కూడా ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించేటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే ఈ రాశి వారికి వేద గోరచారంతో చూసుకున్నట్టయితే గురుడు, శని, రాహువు, కేతువు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేరు. సాధారణంగా జూలై 26 వరకు రవి వ్యయంలో, అదే ద్వితీయ జన్మ సంచారం, రవి అనుకూలంగా లేనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ రవి అనుకూలం, కుజ అనుకూలం లేదు, గురుడు అనుకూలంగా లేడు, రాహు అనుకూలంగా లేడు. అంటే కర్కాటక రాశి వారికి మేజర్గా రవి, కుజ, గురు, రాహుల్ 4 గ్రహాలు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా లేనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2 అని చెప్పుకున్నాం కదా. ఆదాయపరంగా బాగానే ఉంటుంది, వృత్తిపరంగా బాగానే ఉంటుంది. కుటుంబంలో గౌరవ మర్యాదలు, వృత్తిలో గౌరవ మర్యాదలు, ఆదాయాలు కూడా బాగుంటాయి. అట్లా ఈ రాశి వారికి గురుడు వ్యయ సంచారం వలన విపరీతమైనటువంటి రుణాల భారం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. రుణాలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా అష్టమ రాహు ధనాన్ని విపరీతంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టించేటువంటి వాతావరణం ఉంటుంది, రుణాలు చేయించేటువంటి వాతావరణం. రాహు పాపగ్రహం కాబట్టి శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని అష్టమ స్థానంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడో రాహు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు. అయితే వ్యయంలో ఉన్నటువంటి గురుడు శుభకార్యాలను, గృహంలో శుభకార్యాలు చేయిస్తాడు. అట్లాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శని గృహ నిర్మాణాలు కానీ, నూతన వాహనాలు తీసుకోవటం కానీ, వాహనాలు మార్పులు చేయడం కానీ, గృహంలో రిపేర్లు చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా శని యొక్క ప్రభావం జరుగుతాయి. షష్టగ్రహ కూటం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రాశి వారికి 9వ ఇంట్లో షష్టగ్రహ కూటం కలుగుతుంది కాబట్టి షష్టగ్రహ కూటం గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. విద్యార్థులకి దశమ స్థానంలో శని ఉండటం వల్ల విద్యార్థులు అధిక శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆశించినంతగా రిజల్ట్స్ ఉండకపోవచ్చు, కొంచెం శ్రమ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే షేర్ మార్కెట్ వారికి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది. బంగారం వ్యాపారస్తులకు కూడా బంగారం అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా పెరుగుదల బాటలోనే ఉండేటువంటి అవకాశం ఉంది బంగారం. మిగతా అన్నీ చూసుకున్నట్టే కనుక అన్ని రకాలుగా కూడా ఈ కర్కాటక వారికి గోచార రీత్యా అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణమే ఉంది. ఫిబ్రవరిలో కుజుడు అష్టమంలో సంచారం వస్తాడు. మళ్ళా అక్కడ ఒక 2 నెలలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడాలి. వృత్తి వ్యాపారస్తులు అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. షేర్ మార్కెట్ వారికి బాగుంటుంది. శారీరకమైన అనారోగ్యాలు, అనుకోని ప్రయాణాలు, అధిక వ్యయం, మానసిక ఆందోళన, అనుకోనటువంటి శత్రుత్వాలు, సోదర సోదరులతో విరోధాలు, ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉంటాయి ఈ సంవత్సరం. ద్వితీయంలో కుజుడు ఉండటం వలన, వ్యయంలో గురుడు ఉండటం వలన తీర్థయాత్ర ఫలితం లభిస్తుంది. అట్లాగే శని దశమ స్థానంలో ఉండటం వల్ల తల్లిగారి ఆరోగ్య సంబంధమైనటువంటి చికాకులు ఉంటాయి.
ఆ శని సప్తమ స్థానాన్ని చూస్తుండడం, షష్ఠ స్థానాన్ని చూస్తుండడం వల్ల కొంచెం రుణాలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎటు చూసుకున్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వ్యయంలో ఉన్నటువంటి గురుడు, జన్మంలో ఉన్న కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి రాహు కూడా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. సామాన్యమైనటువంటి గ్రహబలం తప్ప విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహబలాలు ఏమీ లేవు. కొన్ని పరిణామ క్రమాల వల్ల కొన్ని పదులు వాయిదా వేసుకోవడం మంచిది. కోర్టు వాయిదాలు ఏమైనా ఉంటే అవి వాయిదాలు పొడిగించుకోవడం మంచిది. అట్లాగే నెలవారీ చెల్లింపులు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు కాబట్టి కొంచెం వాయిదాలు వేసుకోవడం మంచిది. రుణాలు చేయకుండా ఉండటం, భారీగా హామీలు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. గ్రహస్థితి అంతా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా సామాన్యంగానే ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు కుజుడికి, రాహుకి, గురుడికి శాంతులు చేర్చుకోవడం మంచిది. అట్లాగే నవగ్రహ దేవాలయంలో అభిషేకాలు, శివాలయంలో శివుడికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకున్నట్టయితే సుఖంగాను ఆరోగ్యంగాను ఉండగలుగుతారు. అట్లాగే ముఖ్యంగా ఈ రాశి వారికి భుజాలకు సంబంధించి, స్టమక్ సంబంధించి, కాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అట్లాగే కుజస్తంభనం, జన్మరాశిలో కుజస్తంభనం వలన వాహన ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రహ సంచారం కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఆశాజనకంగా కనబడుతుంది. అమ్మయ్య అని అనుకునేటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే కొంచెం ఒడిదుడుకులుగానే ఉంటుంది. గ్రహాలన్నీ కూడా ఉన్నటువంటి గ్రహాల్లో ఒక శని తప్ప మిగతా గ్రహాలని కూడా కర్కాటక రాశి వాళ్ళకి అంతగా లాభసాటిగా లేవని చెప్పాలి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనము, అభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజ చేసుకున్నట్టయితే ఈ యొక్క చెడు ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలుగా మారుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి కానీ రుణాలు తెచ్చుకోవడానికి కూడా ఆచితూచి ఆలోచించవలసినటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థులకి విద్యా విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అధిక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శని వీక్షణ తృతీయం మీద, చతుర్థి మీద ఉండటం వల్ల కొంచెం విద్యలో ఆటంకాలు వచ్చేటువంటి పరిణామాలు ఉంటాయి. అట్లాగే భాగ్యస్థానంలో తృతీయంలో ఉన్నటువంటి శని తృతీయాన్ని చూడటం వల్ల పితృ సంబంధమైనటువంటి కొంచెం చికాకులు కలిగేటువంటి అవసరం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి శని యోగకారకుడు. మిగతా అన్ని గ్రహాల కన్నా కూడా శని చాలా యోగకారకమైన గ్రహం అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో శని యొక్క అనుగ్రహాన్ని, గురుడు యొక్క అనుగ్రహాన్ని, రాహు యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కొంచెం శాంతులు చేసుకోవటం, దైవ దర్శనం, నిత్యం శివాలయ దర్శనం చేసుకోవటం, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకోవటం, అవకాశం ఉన్నప్పుడు గురుడికి, రాహుకి శాంతులు చేసుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి సుఖ ఫలితాలను అనుభవించగలుగుతారు. ఏదైతే ఆదాయం 11, వ్యయం 2 ఉన్నాయి, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వగలుగుతారు. అట్లాగే ఆ రాజ్యభోజ్యం 7, అవమానం 3గా ఉంది. కాబట్టి అన్ని రకాలు కూడా సంఘంలో కీర్తి ప్రతిష్టలుగా ఉండేటువంటి రాశి ఈ కర్కాటక రాశి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా శుభాలను కలగజేసేటువంటి గ్రహాలలో ముఖ్యంగా శనీశ్వరుల వారు ఒకళ్ళు. శని ఈ కర్కాటక రాశిగా చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. జై భారత్ మాతా కీ.